ఈరోజు జరిగిన ఈ సంఘటన ఏదైతే ఉందో, ఇటీవల కాలంలో జరిగిన సంఘటన ఏదైతే ఉందో, ఇది సభ్య సమాజం తలదించుకునే సంఘటన. ఎందుకంటే ఒక ఉపాధ్యాయురాల్ని, ఒక ప్రధాన ఉపాధ్యాయురాల్ని తన విద్యార్థులే అత్యంత దారుణంగా 27 సార్లు కత్తిపోట్లు పొడిచి చంపడం అనేది ఆ విద్యార్థి యొక్క క్రిమినల్ మైండ్కి, ఆ దుశ్చర్యకు పరాకాష్ఠగా నిలిచింది. కాబట్టి మనం ఏమంటున్నామంటే ఆ విద్యార్థులు చేసిన సంఘటనకు పూర్తి సభ్య సమాజం బాధ్యత వహించాలి. ఎందుకంటే 10వ తరగతి విద్యార్థి లోపల ఇంత దారుణమైన ఆలోచన ఎందుకు వచ్చింది? ఈ ఆలోచన కారణం సమాజం. తల్లిదండ్రులు ఇంటికి వచ్చినాక పిల్లలు ఏం చేస్తూ ఉన్నారు, ఎలా ఉన్నారు, నేను చూశాను. ఇంత మార్నింగ్ చూసా, పిల్లల ఫోటోలు చూశాను. నిజంగా వాళ్ళ హెయిర్ కటింగ్ కానివ్వండి, వాళ్ళ డ్రెస్ సెన్స్ కానివ్వండి, అవి చూస్తే నిజంగా వీళ్ళు చదువుకునే పిల్లలా అనే ఆలోచన వచ్చింది. అంటే వాళ్ళ ఓన్లీ చదువు అంటే క్లాస్కి వచ్చినాక మార్కుల మీద మాత్రమే కాకుండా తల్లిదండ్రులు కూడా మార్కుల మీదనే శ్రద్ధ వహించకుండా వాళ్ళ వ్యవహారశీల ఈ విధంగా ఉంది. ఇంటికి వచ్చినాక ఎలా ఉన్నారు, పాఠశాలకు వెళ్ళేటప్పుడు ఎలా ఉన్నారు, ఇంట్లో పెద్దలను ఎలా చూస్తూ ఉన్నారు, తోబుట్టులను ఎలా చూస్తూ ఉన్నారు, ఇవన్నీ కూడా మనం గమనించుకుంటూ ఎప్పటికప్పుడు పిల్లవాడిని పద్ధతిలో పెంచడం లోపల మనం బాధ్యతను విస్మరించడం కాబట్టి ఆ పిల్లలు తయారయ్యారు. కాబట్టి మా ఒక ఉపాధ్యాయురాలు చనిపోవడం అనేది మాకు ఎంత బాధనో, మా పిల్లలు జైల్లో ఉండడం కూడా మాకు అంతే బాధ. ఎందుకంటే మా పిల్లలు చేసిన తప్పు అంటే మొత్తం సమాజం చేసింది కాబట్టి వాళ్ళు ఆ విధంగా తయారయ్యారు. కాబట్టి మేము చెప్పేది ఒకటే, మా టీచర్లకు స్వేచ్ఛనివ్వండి. మా టీచర్లకు స్వేచ్ఛనిచ్చేసి పాఠశాలకు స్వేచ్ఛనిస్తే పిల్లల్ని ఒక పద్ధతిలో పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఒక దండన అనేది పిల్లల్ని ఒక పద్ధతిలో ఉంచడానికి అవకాశం పడుతుంది. ఎప్పుడు పిల్లవాడు పద్ధతి తప్పినప్పుడు మాత్రమే దండన స్టార్ట్ అవుతుంది. ఆ దండననే లేకుంటే సామ దాన దండోపాయ అని చెప్పారు. నిజంగా ఈరోజు వీటికి ఏమి లేకుండా పోతుంది. కాబట్టి పెద్దలు మనల్ని పెంచిన మన ఉపాధ్యాయులు, మన పెద్దలు మనల్ని ఏ విధంగా చూస్తారో రాబోయే తరాన్ని కూడా మనం ఆ విధంగానే చూడాలి. ఆ విధంగా చూస్తేనే సమాజం బాగుంటుంది. కాబట్టి దీన్ని గ్రహించి మేమేమంటున్నాము, ప్రభుత్వం కూడా విచ్చలవిడిగా ఎవరు ఏ కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ తీసుకోవడం కాకుండా దాన్ని నిశ్చితంగా పరిశీలించి నిజంగా దానిలో తప్పెంత ఉంది అనేది గ్రహించాల్సిన అవసరం ఉంది. దాడులు చేస్తే పాఠశాలలు పనిచేయలేవు, ఉపాధ్యాయుడు పనిచేయలేడు. రాబోయే రోజుల్లో ఇంకా క్లిష్టమైన పరిస్థితులు వస్తాయి. ఈ రోజు తల్లిదండ్రులు ఉపాధ్యాయులను చంపిన వాళ్ళు రేపు తల్లిదండ్రులను చంపాలని గ్యారంటీ ఏమీ లేదు. కాబట్టి ఎవరికైనా ఈ ఆలోచన అసలు మారాలి అని అంటే ఖచ్చితంగా సమాజం లోపల మార్పు రావాలి. జోనల్ యాక్ట్ కూడా మారాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే విద్యార్థుల లోపల మనకు క్రమశిక్షణను వీటిని పెంపొందించితే చిన్న ఉన్నప్పటి నుంచే ఎటువంటి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మేము కోరేది ఒకటే, సమాజాన్ని, తల్లిదండ్రులను, ప్రభుత్వాన్ని, పాఠశాలను వాళ్ళ పని వాళ్ళు స్వేచ్ఛగా చేయనివ్వనండి. విద్యార్థిని ఒక ఉపాధ్యాయుడు దండిస్తున్నాడంటే కోపంతో కాదు, వాడి మిస్బిహేవ్ వల్ల, వాని ప్రవర్తన బాలేకపోవడం వల్ల వాని సరైన పద్ధతిలో పెట్టాలనే ఆలోచనతోటే ఆ బాధ. ఒక పిల్లవాడు తప్పుదారి పడుతున్నాడంటే ఆ ఉపాధ్యాయుని మనోవేదన చెప్పరానిది. కాబట్టి ఆ మనోవేదనలో భాగంగానే దండిస్తున్నాడు తప్ప కోపంతో కాదు. ఈ చిన్న అంశాన్ని ప్రభుత్వం కానీ, పెద్దలు కానీ, సమాజం కానీ గ్రహించి ఉపాధ్యాయుని గౌరవిస్తే సమాజం బాగుంటుంది. ఉపాధ్యాయుని ఎప్పుడైతే విస్మరిస్తుందో సమాజం తప్పుదారి పడుతుంది. సమాజం బాగుండాలంటే ఉపాధ్యాయుడు బాగుండాలి. ఉపాధ్యాయునికి ఆ స్వేచ్ఛ కావాలి. అది ఇవ్వాలని చెప్పేసి మేము మీడియా పక్షాన, మీడియా తరఫున ప్రభుత్వాన్ని, సమాజాన్ని కోరుతా ఉన్నాం.